నాంపల్లి మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నివాస గృహాల మధ్యన ఏర్పాటు చేసినటువంటి శ్రీ సాయి వైన్స్, ప్రసాద్ వైన్స్ మద్యం దుకాణాలను వెంటనే ఊరికి దూరంగా ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి డిమాండ్ చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ, నాంపల్లి మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నివాస గృహాల మధ్యన ఏర్పాటు చేసినటువంటి శ్రీ సాయి వైన్స్, ప్రసాద్ వైన్స్ మద్యం దుకాణాలు వెంటనే ఊరికి దూరంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీ సాయి మద్యం దుకాణాన్ని ఎలాంటి పర్మిట్ రూమ్స్ సౌకర్యం లేనందున మద్యం ప్రియులు కొనుగోలు చేసిన మద్యాన్ని పక్కనే ఉన్న నివాస గృహాల మధ్యకు తీసుకెళ్లి త్రాగుతూ అక్కడే మలమూత్ర విసర్జన చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. మద్యం దుకాణాలపైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని, ఇకనైనా నిద్రమత్తు వీడి మద్యం దుకాణాలను ఆనుకొని ఉన్నటువంటి నివాస గృహాల ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఆయన కోరారు. రోడ్డుకు ఆనుకుని ఉండటం వలన రోడ్డుపైనే ద్విచక్ర వాహనాన్ని నిలిపి అటుగా వెళ్లే పాఠశాల విద్యార్థులకు, బాటసారులకు ఇబ్బందికరంగా మారిందని, మద్యం దుకాణాల పక్కనే నాంపల్లి మండల గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం ఉండటం వల్ల గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చిపోయే వారికి ఆటంకం కలుగుతుందని, మద్యం మత్తులో ఉన్నవారు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడతారో అని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు తక్షణమే చొరవ చూపి శ్రీ సాయి వైన్స్, ప్రసాద్ వైన్స్ మద్యం దుకాణాలను ఉన్న చోట నుండి తరలించి ఊరికి దూరంగా ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి వైన్ షాపులో ఒకటి శ్రీ సాయి, అదేవిధంగా ప్రసాద్ వైన్స్కి సంబంధించి ఇది రోడ్డు ఇరువైపులకు సంబంధించి ఇండ్ల మధ్యలో ఈ వైన్స్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లోకి సిట్టింగ్లు కూడా లేవు. తీవ్ర ఇబ్బందులకు ప్రజలు గురవుతూ ఉన్నారు. అదేవిధంగా రోడ్ల మీదనే బైకులు పార్కింగ్ చేసి ఇక్కడ స్కూల్ పక్కనే ఉంది. ఈ విధంగా కాలేజీ పిల్లలు కూడా నడుస్తూ ఉన్నారు. దానికి విరుద్ధంగా మొత్తం నిబంధనలకు విరుద్ధంగానే ఈ వైన్స్లు ఉన్నాయి. దీన్ని పక్కనే ఇండ్లు చూస్తూ ఉన్నాం. ఈ గల్లీలో ఇండ్లు ఉన్నాయి. ఫ్యామిలీలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని మాకు సంప్రదించడం జరుగుతూ ఉంది. దయచేసి దీన్ని మార్చి ఈ ఊరు బయట ఇక్కడ కట్టె మిషనో లేకపోతే అక్కడ దానికి సంబంధించినటువంటి పెద్దాపురం రూట్లను ఏర్పాటు చేసుకోవాలని వీళ్ళకు కోరుతూ ఉన్నాం. అదేవిధంగా బెల్ట్ షాపులు బంద్ అని చెప్తా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపులు బంద్ చేయడం కరెక్టే, కానీ దానికి ఆల్టర్నేట్గా సంబంధించి ఇక్కడ కూడా సిట్టింగ్లు ఉండాలి ఖచ్చితంగా. ప్రజలు పోయి మళ్ళీ వైన్స్ ముందల్లో లేకపోతే చెట్లలో తాగుతూ ఉంటే మళ్ళీ పోలీసులతోటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఖచ్చితంగా సిట్టింగులు ఉండాలి. దానికి అందరికీ అనుగుణంగా ఉండాలి. ఇక్కడ మన చిట్టంపాడు రూట్లో ఉన్నటువంటి వైన్స్కు, లక్కీ వైన్స్కి సంబంధించి మంచిగానే ఉంది. సిట్టింగ్కి సంబంధించి అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అట్లనే వీళ్ళు కూడా ఆల్టర్నేట్గా ఇక్కడి నుంచి ఊరు మధ్యలో, ప్రజల మధ్యలో ఉండకుండా ఊరు బయట ఏర్పాటు చేసుకుంటే ఈ వైన్స్లు బాగుంటుంది అనేది మేము సిపిఎంగా దీన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. దీని తక్షణమే ఈ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన వాళ్ళు దీని మీద చర్య తీసుకొని ఇక్కడ మార్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సిపిఎం పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం.